పంటల సాగులో రసాయన ఎరువుల వాడకంతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ ఆ దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తే హానికర రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో పాటు పంటలు విషతుల్యం కాకుండా ఉంటాయి, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన దేశం ఏర్పడుతుందని ఆ దిశగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ వస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మూరమండ గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతు మరిడి సత్యబాబు వ్యవసాయ క్షేత్రాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు రైతులు సందర్శించారు. సాగులో జీవామృతం, బీజామృతం, ఘనజీవామృతం వినియోగాన్ని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ భుజల్ యోజన పథకంలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అదనపు డిపిఓ షేక్ మహబూబ్ అలీ, డిడిహెచ్ శ్రీనివాసులు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఉద్యాన నీటిపారుదల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్లలోని కేవీకే, నిడిగట్లలోని ఎనీ టైమ్ మోడల్ పేరుతో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ విధానాలు, రాంబాబు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న వరి, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు పంటలను కర్ణాటక, మహారాష్ట్ర రైతులు పరిశీలించారు. జిల్లాలో ఏపీ కమ్యూనిటీ మేనేజింగ్ నేచర్ ఫార్మింగ్ ద్వారా జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ సుమారు 30,000 మంది రైతులకు ఉపాధి కల్పిస్తోందని అధికారులు తెలిపారు. రీజనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కృష్ణారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బొర్రా తాతారావు, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, అదనపు డిపిఎం మహమ్మద్ అలీ, జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ శాఖ రామకృష్ణ, నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్ పివిఎస్ గౌతమ్ కుమార్, దుర్గా ప్రకాష్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్వీఎస్ఎస్ సంస్థ వారు 12 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో మనము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కొలాబరేషన్తో, అదేవిధంగా నాబార్డ్ జీవా ప్రాజెక్టుతో కొలాబరేషన్ చేస్తూ 12 రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు అటల్ భుజల్ యోజన కార్యక్రమం ఉంటుంది. దీంట్లో 7 రాష్ట్రాల వారు మన ఏపీసీఎన్ ప్రోగ్రామ్ చూడటం కోసం వారు రావాలని వారు మన కోరగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల వారికి మనకి ఈరోజు రావడం జరిగింది. మన కడియం మండలము మూరమండ గ్రామంలో మరిడి సత్యనారాయణ గారి పొలముకు వచ్చాము. ఇక్కడ వీరు ఈ సత్యనారాయణ గారు గత 10 సంవత్సరాల నుంచి వారు వరి క్షేత్రంలో వారు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం చేస్తున్నారు. సో దాంట్లో వారు PMDS ప్రీ మాన్సూన్ డ్రై కార్యక్రమం చేస్తూ సంవత్సరం మొత్తం కూడా 2 పంటలు వరి తర్వాత మళ్ళీ PMDS 30 రకాలు వేసి వారి యొక్క భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఇక్కడ ఒక రోల్ మోడల్గా వారు తయారయ్యారు. వీరు చూసి ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది రైతులు వీరు చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి చాలామంది రైతులు వస్తున్నారు. దీంతో పాటు వారికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ దేశీ ఒక బ్రీడ్ ఏదైతే ఉందో లైఫ్ స్టాక్ బ్రీడ్ కూడా వారు ప్రమోట్ చేస్తూ వాటి పంచుకోవడం చేస్తున్నారు. దీంతో పాటు లైఫ్ స్టాక్ వాళ్ళని కూడా కొన్ని వారు మార్కెట్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం. సో దీన్ని మన ఈ కర్ణాటక, మహారాష్ట్ర టీమ్స్ ఈ విజిట్ చూసిన తర్వాత వారందరూ కూడా వారిని అభినందించారు. అదేవిధంగా మన ఇక్కడ ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు CRPC అందరితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇన్పుట్ డెమాన్స్ట్రేషన్, ఈ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ ఈరోజు వారందరికీ మనము డెమాన్స్ట్రేషన్ చేసి వారితో మనం ప్రాక్టికల్గా కూడా చూపించడం జరిగింది. ఇవి అన్నిటికీ కూడా వారు చాలా ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంది. మా రాష్ట్రంలోకి వెళ్ళి మా అటల్ భుజల్ యోజన గ్రామాలలో మళ్ళీ మేము తిరిగి మా రైతులతో చర్చించి రైతు సాధికార సహకారంతో మేము ఈ కార్యక్రమం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది.